ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత భీకరమైంది. యుద్ధం ఇక అది ఇరాన్ టోటల్ దేశమే లేకుండా పోతుందా లేకపోతే ఆగుతుందా అని చూడాలి. ఇరాన్ కూడా నిన్న కొన్ని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తే ఆ క్షిపణులు అమెరికాకు సంబంధించిన వాటిని కూడా తగిలినాయట. మరి ట్రంప్ ఊరుకుంటాడా? మొన్ననే హెచ్చరించిండు, మీరు కనుక మా జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని. సో ఇజ్రాయెల్ని అమెరికాను కూడా మనం వేరు చేసి చూడలేం. రెండు చాలా మిత్ర దేశాలు. సో ఇజ్రాయెల్కి ఏం జరిగినా అమెరికా ఊరుకునే మాకు సంబంధం లేదని అమెరికా అంటున్నా, కానీ అమెరికా సహకారం లేని ఇజ్రాయెల్ ఈ దాడులు చేయదు. టార్గెట్ టెహ్రాన్. ఇరాన్ క్షిపణుల ధాటికి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో జరిగిన భారీ పేలుడు. టెహ్రాన్ లక్ష్యంగా దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్. ప్రజలు వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు. ప్రాణరక్షణ కోసం పొరుగు దేశాలకు పారిపోతున్న ఇరాన్ ప్రజలు. ఇజ్రాయెల్పై దాడులు పెంచిన ఇరాన్. టెల్ అవీవ్ శివార్లలో భారీ విధ్వంసం. తాజాగా 11 మంది మృతి. హైఫాలోని చమురు ప్లాంట్పై దాడి. చెలరేగుతున్న మంటలు. ప్లాంట్ సేఫ్. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర. నెతన్యాహు ఎవరు? ఇజ్రాయెల్ ప్రధాని. అణు ఒప్పందం నుంచి తప్పుకుంటాం, మాపై అణుబాంబేస్తే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుంది. ఇరాన్. మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం. రష్యా. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను ఇజ్రాయెల్ టార్గెట్గా చేసుకుంటోంది. మీరంతా వీలైనంత త్వరగా టెహ్రాన్ను వదిలి వెళ్ళండి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి అంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF అధికారులు అరబిక్, పర్షియా భాషల్లో టెహ్రాన్ పౌరులకు సందేశాలు పంపుతున్నారు. దాంతో వేల మంది ఇరానీలు టెహ్రాన్ నగరాన్ని వీడుతున్నారు. సోమవారం ఉదయం నుంచే ఇరాన్లోని ఇతర ప్రావిన్స్లతో పాటు పాకిస్తాన్, అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్ దేశాలకు తరలి వెళ్తున్నారు. దీంతో టెహ్రాన్ వీధులన్నీ కార్లతో నిండిపోయాయి. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇరానీలు సో అతి భీకరంగా నడుస్తున్నది. ఇరానీలు తోసుకుంటూ లోనికి వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెహ్రాన్ పౌరులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సందేశాలు పంపించాం, మేం టార్గెట్గా చేసుకోబోతున్న ప్రాంతాల వివరాలు అందజేశాం. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖార్జ్ కూడా ఇవే హెచ్చరికలు చేశారు. దీంతో సోమవారం అర్ధరాత్రి నుంచి టెహ్రాన్ పైన భీకర దాడులు చేసేందుకు IDF సిద్ధమవుతున్నది. సో జనానికి ముందే హెచ్చరికలు చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోనగానే వాళ్ళంతా ఆ బార్డర్లు పట్టుకొని జనాలంతా వెళ్ళిపోతున్నారట. వైమానిక దాడులకు ఛాన్స్ ఉందట. టెహ్రాన్ వాసులకు హెచ్చరికలు జారీ చేయడానికి ముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్లోని 3వ వంతు గగనతల రక్షణ వ్యవస్థలను మేము నిర్వీర్యం చేశాం. ఇప్పుడు టెహ్రాన్తో పాటు కీలక ప్రాంతాల్లో గగనతలాన్ని మేము నియంత్రించగలం అని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని నిర్ధారించారు. దీన్ని బట్టి సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టెహ్రాన్పై భీకర వైమానిక దాడులు జరుగుతాయని తెలుస్తోంది. ఇప్పటికి ఏం జరిగిందో ఇప్పుడు అప్డేట్ ఆల్రెడీ నడుస్తూనే ఉంది. ఆ యుద్ధం టెహ్రాన్ వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో 2 F-14 ఫైటర్ జెట్లు ధ్వంసమయ్యాయి. వీటితో పాటు ఇరాన్ డ్రోన్ల యూనిట్ను కూడా ధ్వంసం చేశారు. సో ఇట్లా మొత్తానికైతే ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధంలో ఇరాన్ ఖతం అవడం ఖాయం. ఒకవేళ కనుక ఈ యుద్ధం ఇంకా కొనసాగితే, ఎందుకంటే ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఉంది, మిగతా దేశాల సపోర్ట్ కూడా ఇజ్రాయెల్కే ఉన్నది. సో ఇరాన్ పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని చెప్తున్నాడు. పాకిస్తాన్కి అంత సినిమా ఎక్కడిది? ఇప్పుడు అమెరికా వాడిని కాదని, ఇజ్రాయెల్ని కాదని పాకిస్తాన్ ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఇరాన్కి వాళ్ళ క్షిపణులో లేకపోతే వాళ్ళ అణు సామర్థ్యం కలిగిన ఇవో వాళ్ళకి అందిస్తూ యుద్ధాన్ని కొనసాగించే దమ్ము పాకిస్తాన్ దగ్గర ఎక్కడిది? ఇజ్రాయెల్ కనుక తమ పైన అణుబాంబుతో దాడి చేస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందంటూ IRGC జనరల్ మొహిసన్ రెజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదని, ఇజ్రాయెల్ పైన తన అణ్వాయుధాలు ప్రయోగిస్తుందని హెచ్చరించారు. ఆ మేరకు తమకు పాకిస్తాన్ నుంచి హామీ లభించిందని చెప్పారు. అంతేకాకుండా తుర్కియో, సౌదీ అరేబియా, పాకిస్తాన్ తదితర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మోసిన్ పిలుపునిచ్చారు. మోసిన్ అనుదాడి వ్యాఖ్యలను పాకిస్తాన్ ఖండించింది. వానికంత సినిమా ఎక్కడిది పాకిస్తాన్కి? ఆడ అమెరికా వానికి కాదని అడుగు ముందుకేస్తే ఖతమైపోతాడు. సో ఇట్లా ఈ యుద్ధం చాలా భీకరంగా నడుస్తున్నది. చూడాలి ఏం జరుగుతుంది అన్నది.